అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ సుంకరి. రాష్ట్రంలో రాజకీయం ఎటుదిక్కుపోతుంది అంటే హీట్ పెరిగింది. ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఇటు మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. 2-3 రోజులుగా జరిగినట్టు హరీష్ రావు విచారణ కావచ్చు, రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద చేసినట్టు కామెంట్లు కావచ్చు, రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడిని అమాంతం పెంచినాయి. అసలు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? తన ఫ్యూచర్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు? తన భవిష్యత్తుని ఎలా నిర్మించుకుంటా ఉన్నాడు? ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండేలాగా, ఎక్కువ రోజులు పదవిలో ఉండేలాగా, ఏదో ఒక రకమైన అధికారిక పదవిలో ఉండేలాగా రేవంత్ రెడ్డి తన భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఎట్లా అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జస్ట్ 17 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అంతకు ముందు ఒకసారి పనిచేసిన ముఖ్యమంత్రులు కొంతమందిని తీసుకొని ఒకసారి గమనిద్దాము. ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోటి టీడీపీ పార్టీ పెట్టిండు. కొన్ని నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిండు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు 25 సంవత్సరాలు పట్టింది. 1978లో వచ్చింది ఆయన రాజకీయాల్లోకి. ముఖ్యమంత్రి కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇక వాళ్ళ గురువు రేవంత్ రెడ్డి గురువు, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయినా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 1975లో ఆయన రాజకీయాల్లోకి వస్తే 20 సంవత్సరాలు పట్టింది ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి. ఇక రోషయ్య ఆయన 1968లో చాలా కాంగ్రెస్ లో చాలా సీనియర్. ఆయన మొన్న ఈయన విగ్రహం కూడా పెట్టింది కదా ఒకటి. సో రోషయ్య 1968లో రాజకీయాల్లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి, అంటే మంత్రిగా పనిచేసిండు. ఆయన అనుభవం చాలా ప్రభుత్వాలకి పార్టీకి చాలా ఉపయోగపడ్డది. కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి 41 సంవత్సరాలు పట్టింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డికి 21 సంవత్సరాలు పట్టింది. ఆయన వరుసగా హార్టిక్లా ఎమ్మెల్యేలు గెలిచిండు, క్రీడా నేపథ్యం నుంచి వచ్చిండు. ఆయనకు 21 సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోనికి. ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నినాదం అనే దాంతో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్కి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి దాదాపు 44 సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ కాలం, అంటే రోషయ్య కంటే కూడా ఎక్కువ సమయం పట్టింది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కేసీఆర్కి 44 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 17 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది? మిడ్జిల్ ఎంపీటీసీగా 2007లో, మిడ్జిల్ ఎంపీటీసీగా 2006లో మిడ్జిల్ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి ఆయన ఫస్ట్ ప్రజాప్రతినిధి అయిండు. ఆ తర్వాత సంవత్సరం 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ అయిండు. ఆ తర్వాత 2009లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే జోరు అందుకుంటా ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిండు. ఆ తర్వాత 2014లో కూడా మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయిండు. 2018 ఎన్నికల్లో అప్పటికి టీడీపీ పని అయిపోయింది. ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిండు, ఓటమి రుచి చూసిండు. 2019 ఎన్నికల్లో అప్పటికి 2018 తర్వాత జరిగినటువంటి ఆ రాజకీయ పరిణామాలు ఆయన ఎత్తుగొరలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు. అది పెద్ద నియోజకవర్గం, అది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత అప్పుడు మొదలుపెట్టిండు తన రాజకీయ, తన తెలివిని, తన చతురతని, ఆయనకున్నటువంటి ఎట్లయినా రాజకీయాల్లో ఉండాలి, నిలవాలి, సీఎం సీట్లో కూర్చోవాలి, రాజకీయాలు శాసించాలని తన ఎత్తుగడలకు పదును పెట్టిండు. జస్ట్ ఎంపీగా గెలిచినటువంటి 5 ఏళ్లలోనే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిచిండు. అయితే ముఖ్యమంత్రి గెలిచి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ప్లాన్ అయిపోయిందా? తిరిగి మళ్ళీ నేను 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి గతంలో చెప్పింది మనందరూ తెలుసు. మరి ఆ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండడానికి ఎలాంటి ప్లాన్ వేసుకుంటున్నాడు అంటే, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అంటే, చిన్న పిల్లాన్ని చెడ్డీ కూడా వేసుకొని చిన్న పిల్లని అయినా కూడా రాదు అని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం పంచాయతీ ఎన్నికల్లో, సరే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించవచ్చు, కానీ పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా వచ్చిందో అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మదన పడుతూ ఉన్నారు, కొంత భయపడతా ఉన్నారు రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. మరోవైపు ప్రజల, అటు రైతులు యూరియా ఇబ్బందులు అయితేంది, రైతు బంధు అయితేంది, మిగతా సంబంధించి అన్ని విషయాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, తిడతా ఉన్నారు. బతుకమ్మ చీరలు తీసి ఇందిరమ్మ చీరలు, రకరకాల కారణాలతోటి ప్రజలతోటి చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మళ్ళీ ఇంకోసారి రాదని ఆయనకు కూడా క్లారిటీగా తెలుసు. అందుకే ఈ మధ్య కాలంలో కొంతకాలంగా గమనిస్తే అవకాశం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినా దొరకకపోయినా చంద్రబాబు నాయుడు నెత్తి కింద వర్ణిస్తున్నాడు.
చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తుతున్నాడు. చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. టీడీపీని మళ్ళీ తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ర్యాలీలో కావచ్చు, ఆయన ప్రమాణ స్వీకారంలో కావచ్చు, తెలుగుదేశం జెండాలు చాలా ప్రత్యక్షంగా కనిపించినాయి. అసలు టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి కాంగ్రెస్ పార్టీ సభలల్లా, రేవంత్ రెడ్డి సభలల్లా, రేవంత్ రెడ్డి ర్యాలీలల్లా టీడీపీ జెండాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే అటు టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు ఆత్మకు శోభిస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఇందిరాగాంధీ, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ జై ఇందిరమ్మ అంటారు కదా, ఆ ఇందిరమ్మ ఆత్మకు శోభిస్తుంది. సో అయితే రాబోయే తన ఫ్యూచర్ ప్లాన్, రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాడా, లేక ఏపీ లాగా కూటమి కట్టి దానికి నాయకత్వం వహిస్తాడా? అంటే రాజకీయ విశ్లేషకులు, ఇవన్నీ విశ్లేషకులు పెద్ద పెద్ద మాటలు అవన్నీ మనకు అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉండడు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణలో పాగా వేయాలి, ఎట్లయినా ఈసారి 8 ఎమ్మెల్యేలు గెలిచారు, 8 ఎంపీలు గెలిచారు, నెక్స్ట్ టైం వరకు ఆ సంఖ్య పెంచుకోవాలని చెప్పేసి బీజేపీ పట్టుదలతో ఉన్నది. సౌత్ వైపు చాలా ఫోకస్ గా పనిచేస్తూ ఉంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడు వచ్చింది బీజేపీకి, అండ్ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు కూడా అప్పచెప్పిండు. సో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరిన్ని సీట్లు పెరగాలంటే ఏం చేయాలని ఎత్తుగడ వేస్తూ ఉంది. దీనికి రేవంత్ రెడ్డిని పావుగానో అస్త్రంగానో వాడుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మరోవైపు ఇక్కడ జనసేన ఇప్పటి వరకు అసలు ఓపెనింగ్ అకౌంట్స్ ఎలాంటివి లేవు, అలాంటి అకౌంట్ ఓపెన్ చేయాలి, జనసేన అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ కూడా అటు తెలంగాణలో, హైదరాబాద్లో, మన కొండగట్లో మనం చూసినాం, ఓళ్ళు అడిగిరు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చుకోలేదా, కానీ అదొక ఎత్తుగడ. సో అటు జనసేన, టీడీపీ, బీజేపీ లాంటి కూటమి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడి దానికి రేవంత్ రెడ్డి నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు. అందుకే మొన్న కామెంట్ చేసింది కదా, బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, టీడీపీని పునర్వైభవం తీసుకొస్తామనే ఇన్నర్ ఫీలింగ్ తోటి మాట్లాడిండు ఆయన. సో రాబోయే రోజుల్లో ఏర్పడే కూటమికి రేవంత్ రెడ్డి నాయకుడిగా ఉండి, ఒకవేళ ఆ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని తనే అధిష్ఠించేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. గత రాజకీయాలు, ఆయన మూమెంట్స్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. మొన్న ఏం మాట్లాడింది, అంతకుముందు ఒకసారి, నేను మోడీని ఇన్నిసార్లు కలిసిన, ప్రధానిని, బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు కలిసిన, నన్ను ఎన్నిసార్లు కలుస్తుంటే బీజేపీ ఏమనుకుంటారు ప్రజలు అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే అన్నాడు. మరోవైపు టీడీపీని పొగుడతాడు, అటు బీజేపీని పొగుడతాడు, కాంగ్రెస్ పార్టీని గంగలు కల్పిస్తా ఉన్నాడు. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీకి వ్యతిరేకం, ఇటు బీజేపీకి వ్యతిరేకం. కానీ ఈయన మాత్రం ఎక్కడ బీజేపీని కానీ టీడీపీని కానీ ఒక్క మాట అన్నట్టు వాళ్ళని తిరిగి అడుగు ఒక ప్లస్ పాయింట్ అయ్యేలాగా మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనం ఇదంతా గమనిస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏపీ తరహా లాంటి కూటమికి నాయకత్వం వహించబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి తిలోదకాలు, అంటే ఈ తర్పణాలు అంటారు కదా, తర్పణాలు ఇడవబోతా ఉన్నాడు. ఇప్పుడైతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, అందులో సగం మందిని తన వెంట తీసుకుపోతాడు. వీళ్ళెవరు మళ్ళీ గెలువరు. సో ఆ కూటమి నాయకుడు రేవంత్ రెడ్డి, కుట్రల నాయకుడు రేవంత్ రెడ్డి అని ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలు ఎట్లా అనుకుంటా ఉన్నారో, రేపు కట్టబోయే కూటమికి తాను నాయకత్వం వహించబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి భవిష్యత్ ప్లాన్ ఇదే. దీనికి 3 ఏళ్ల ముందు నుంచే స్కెచ్ చేసుకుంటా ఉన్నాడు. గ్రౌండ్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మీరు పక్కా నేను చెప్తున్నా రాసుకోండి, టీడీపీ కొన్ని స్థానాలను గెలవబోతా ఉంది. దానికి సపోర్టు ఫైనాన్షియల్గా కావచ్చు, అధికారికంగా కావచ్చు, పోలీస్ బలగాల రకంగా కావచ్చు, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే టీడీపీ అభ్యర్థులను గెలిపించబోతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి తన ఫౌండేషన్ని రేపటి 2029లో 2028లో జరగబోయే ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి తన ఫౌండేషన్, తన కూటమికి తన ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకోవడం, తన నిర్మాణం, తన పునాది వేసుకోవడం ఇప్పటికే స్టార్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మేల్కొంటే మంచిది. పాత కాంగ్రెస్ ని టార్గెట్ చేసి ఎట్లయితే రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటికే లోపల చర్చ జరుగుతోంది. చాలా మంది ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళకే ఫోన్లు చేశారు, మమ్మల్ని గిట్ల టార్గెట్ చేసిండే అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. సో కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆయన అంటాడు కదా, కేసీఆర్ను 10 మీటర్లతో పాతి పెట్టాలని. ఆయన టార్గెట్ కేసీఆర్ను పాతి పెట్టడం కాదు, కేసీఆర్ను తిట్టాలి, ప్రజలలో ఉండాలి, కాంగ్రెస్ను పాతి పెట్టాలి, కూటమి కట్టాలి, దానికి నాయకుడు కావాలి, కూటమి అధికారంలోకి వస్తే మళ్ళా ముఖ్యమంత్రి పీఠంలో తనే కూర్చోవాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఆ కూటమిలో ఇంకొక సెకండ్ లీడర్ అంటూ ఉండకుండా చూసుకోవాలనేది రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా సరే మీ యాక్షన్ చాలా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉంటా, నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.